శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ సత్సంగ్ సమితి, సరస్వతీ నగర్, భాగ్యనగర్. పూజ్యశ్రీ మలయాళ పూజ్యశ్రీ నిత్య శుద్ధానందగిరి గురుదేవులకు పాదాభివందనములు. అధ్యక్షులు వలిశెట్టి లక్ష్మీశేఖర్, ప్రధాన కార్యదర్శి బొజ్జా బుచ్చయ్య, కార్యదర్శులు నడిదే లక్ష్మీకాంతరెడ్డి, కందికంటి సరళ, భానూరి శోభ, సరసం వనిత. సలహాదారులు శ్రీమతి వినోదమ్మ దేవేంద్రయ్య, శ్రీ శ్రీహరి గొల్లపల్లి, శ్రీ వెంకటేశ్వరరావు నడకూడి. పారాయణం జరిగిన స్వగృహం శ్రీమతి పారిజాతం గోపాలరెడ్డి దంపతుల గృహంలో. 21 రోజుల పారాయణం లేదా ఒక్కరోజు పారాయణం మీ స్వగృహంలో జరుపుకోదలిచిన వారు సంప్రదించండి. వారి ఫోన్ నంబర్ 9866035557. జై శ్రీమన్నారాయణ. నా పేరు లక్ష్మీ దయాకర్ రెడ్డి. మాది విష్ణు సహస్రనామ పారాయణ సేవా సమితి సభ్యులం మేమందరము. అసలు విష్ణు పారాయణము ఎలా మొదలైంది అని మీకు వివరణ ఇవ్వాలనుకు. మాది 16 సంవత్సరాల క్రితము నిత్యశుద్ధానంద స్వామి గారితో మాకు ఫస్ట్ పరిచయం అయింది. విశ్వ హిందూ పరిషత్ నుంచి విశ్వ హిందూ పరిషత్ నుంచి నిత్యశుద్ధానంద గారి స్వామి గారి నుంచి మేము ఈ పారాయణం తీసుకున్నాము. స్వామి గారు ఏమన్నారంటే, గుడికి పోయి పూజ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, ఇండ్లల్లో పూజ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రతి ఇంట్లో అంత మంచి జరగాలంటే ప్రతి ఒక్కరూ మీరు ఒక్కొక్క ఇంట్లో 21 రోజు లక్ష్మి, విష్ణు, భగవద్గీత, లలిత, సుందరాకాండ, ఇంకా మణిదీప వర్ణన, కనకదార స్తోత్రము, లింగాష్టకము, హనుమాన్ చాలీసా ఇవన్నీ చేస్తే ప్రతి ఇల్లు పావనమవుతుందని చెప్పిండ్రు. ఆయన ఏ టైంలో మొదలు పెట్టించిండ్రో మాకు తెలియదు, కానీ ఈ రోజు వరకు ఒక్కరోజు ఆగకుండా 16 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. కరోనా టైంలో కూడా అస్సలు ఆగకుండా ప్రతి ఒక్కరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ముందుకొచ్చి తీసుకొని చేసుకున్నారు వాళ్ళ ఇళ్ళల్లో. ఫస్ట్ కారణ్య సింధులో కృష్ణయ్య గారు, చంద్రమౌళి గారు, ఇంకా పెద్ద పెద్ద కృష్ణస్వామి గారు, ఇంకా చాలామంది, మా అధ్యక్షుల వారు లక్ష్మీశేఖర్ గారు దీనికి అధ్యక్షత వహించిండ్రు. వాళ్ళందరూ స్టార్ట్ చేయించిండ్రు కారణ్య సింధులో ఫస్ట్. తర్వాత మా లక్ష్మీశేఖర్ గారు, మా అధ్యక్షుల వారు, ఆయన దాన్ని మమ్మల్ని అందరినీ మోటివేట్ చేస్తూ ప్రతి ఇంట్లో ప్రతి బాధ్యత తీసుకుంటూ మాకు మంచిగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మేమందరం కూడా సిన్సియర్గా సీరియస్గా ఒక్కరోజు కూడా ఆగకుండా ఈ పారాయణంలో పాల్గొంటున్నాము శక్తి మేర. దీనికి చాలామంది అందరూ వచ్చి చాలా బాగా పారాయణం చేసుకుంటారు. మేమందరికీ చెప్తాము, ప్రతి ఒక్క ఇంట్లో చేసుకోండి అమ్మా, మీ జన్మలు ధన్యమవుతాయి. మేము ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళము ఒక్కొక్కసారి 4-5 సార్లు 10 సార్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఇళ్ళల్లో చాలా మెరాకిల్ జరిగినాయి. వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. అందులో నేను ఒక దాన్ని సరళ, ఇంకా ఎంతోమంది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అనుభవాలు ఉన్నాయి కంపల్సరీ. చాలా అంటే చాలా జరిగినాయి, చాలా బాగా జరిగింది. అమ్మ వినోదమ్మ గారు బుక్స్ ప్రింట్ చేయించిండ్రు. మేము మా వినోదమ్మ గారు, దేవేంద్రయ్య గారు మా సత్సంగానికి పుస్తకాలు డొనేట్ చేసిండ్రు. ఆ పుస్తకాలతోటే మేము ఇప్పటి వరకు ఈ 15 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అవి అమ్మ నాయన ఇద్దరు వాళ్ళు చేయించిన పుస్తకాలు, అవి వాటితోటే మేము పారాయణం చేస్తాము. ఫొటోస్ ఎవరికి కావాలంటే మేము సత్సంగం నుంచి ప్రతి వార్షికోత్సవం చేస్తాము సంవత్సరానికి ఒకసారి. అప్పుడు మేమందరం డబ్బులు వేసుకొని వార్షికోత్సవం ఖర్చులు చేస్తాము, ప్లస్ సన్మానాలు చేస్తాం స్వామిల వారికి. ప్లస్ మళ్ళీ ఇవన్నీ ఫోటోలు, ఎవరికి ఫోటోలు కావాలంటారో వాళ్ళకి ఫోటోలు ఇస్తాం. మేము ఎవరింట్లో పూజ పెట్టినా మేము పైసలు మేము తీసుకోము, వాళ్ళకు 1116 ఇచ్చి వాళ్ళకి సన్మానం చేస్తాము. ఎందుకంటే వాళ్ళు ముందుకు రావాలి, ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మేమే ఉల్టా పైసలు ఇచ్చి సన్మానం చేస్తాము. మాకు భోజనాలు అవన్నీ కూడా వద్దని చెప్పినా కూడా వాళ్ళ తృప్తి కోసం ఏర్పాటు చేస్తున్నారు తప్ప మేమేమి ఆశించలేదు. ప్రతి ఇంట్లో ఈ పారాయణం జరగాలని ఆ శ్రీమన్నారాయణ వేడుకుంటున్నాము. అట్లనే జరుగుతుంది. ఇప్పుడు మేము 5 బ్రాంచ్లు ఉన్నాయి మాకు. ఫస్ట్ సరస్వతి నిలయం 16 ఏళ్ళు అయిపోయింది. పిఎన్టీ కాలనీ, మలక్పేట, చంపాపేట, ఇంకా చాలా బ్రాంచ్లు ఉన్నాయి. అవన్నీ సింగర్ గ్రీన్ పార్క్ కాలనీ. అందరం ఇప్పుడు మామూలుగా అయితే గ్రీన్ పార్క్ కాలనీ, సింగరేణి, సరస్వతి నగర్ అందరం కలిసి ఒక గ్రూప్ అయినాం. ఇప్పుడు అందరం కలిసి చాలా బాగా చేసుకుంటున్నాము. అందరి ఇళ్ళల్లో చాలా హ్యాపీగా జరుగుతుంది, సంతోషంగా ఉన్నారు. మేము సంవత్సరం మొత్తము 21 రోజు ఒక్కొక్క ఇంట్లో చేసిన తర్వాత మేము మా సరస్వతి నిలయంలో మేము లాస్ట్ రోజు ఒకరోజు అందరం గ్యాదర్ అయ్యేసి హోమం చేస్తాము, శ్రీనివాస కళ్యాణం చేస్తాము.
వార్షికోత్సవం చేసుకున్నప్పుడు శ్రీనివాస కళ్యాణము, హోమము, భజనలు, అదేంటి కుంకుమార్చనలు, అందరు 500-600 మందికి భోజనాలు అందరం పెట్టుకుంటాం. మా సభ్యులందరము డబ్బులు వేసుకుంటాము. దాతలు వస్తారు మాకు బాగానే, మా ఉండి ఉంటుంది, ఉండిలో కూడా వస్తాయి. అవన్నీ సమకూర్చుకొని అది ఆ రోజు కార్యక్రమం చేస్తాము. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఇళ్ళల్లో కూడా మంచిగా జరగాలనుకుంటే మీరు తప్పకుండా పెట్టుకొని చూడండి. 21 రోజైనా సరే, ఒక్కరోజైనా సరే మేము వచ్చి మీ ఇళ్ళల్లో చేస్తాము. మిమ్మల్ని మేమేమి ఆశించము, మీ ఇంట్లో శుభం కలగాలని మేము చేస్తున్నాము. ఇది దయచేసి ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేయండి, మమ్మల్ని పిలిపించుకోండి, మీ ఇల్లు పావనం చేసుకోండి. సార్ జై శ్రీమన్నారాయణ. గ్రీన్ పార్క్ కాలనీలో నివాసం ఉంటున్న గోపాల్ రెడ్డి గారు మరియు పారిజాతమ్మ గారు దంపతుల ఇంట్లో ఈరోజు శుక్రవారం సందర్భంగా అందరము మహిళలందరం వచ్చి పారాయణం చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇంతమంది భక్తులు మా ఇంటికి వచ్చి రోజు 19 రోజులు, ఇప్పటికీ 19 రోజులు అయింది. మాకెంతో సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు పూజ చేసుకున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. కానీ ఇంకా హ్యాపీ ఇవాళ చాలా ఇంకా సంతోషంగా ఉంది. ఇంకా 2 రోజులు ఉంది కదా, దేవుడు మా ఇంట్లోకి వెళ్ళి ఇంకా వేరే వాళ్ళ ఇంటికి పోతుండా అని అనుకుంటున్నా. కానీ ఎప్పటికుంటే బాగుంటుందేమో ఇట్లా అని అనిపిస్తుంది. కానీ చాలా హ్యాపీగా ఉంది. రోజు చాలా మంచిగా రోజు చేసుకున్నాము. 5:30 వరకు అన్ని పూజా కార్యక్రమాలన్నీ చేసుకొని ఇక్కడ అన్నీ సమకూర్చుకొని అన్ని రోజు పారాయణం చేసుకుంటున్నాం. కానీ చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి రోజులు మళ్ళీ వస్తాయా రావా అనేది ఇంకా తెలియదు. కానీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. పారాయణ భక్తులు 21 డేస్ అంది మా ఇంట్లో పూజలు చేస్తున్నారు. సంతోషం అనిపించింది. జై శ్రీమన్నారాయణ. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనక్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖశాంతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే ప్రభ విష్ణవే. ఓం విష్ణవే ప్రభ విష్ణవే. ఆచమనం చేసుకోమ్మా. ఆచమ్యం. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. శ్రీకృష్ణాయ నమః. దామోదరాయ నమః. సంఘర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యున్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోరక్షాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమో నమః. ప్రాణాయామం చేసుకోమ్మ. ఇట్లా ప్రాణాయామః. మమ ఉపాధి దురిత దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్యస్తే పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే సుముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞే అద్య బ్రాహ్మణే శ్వేతవరాహకల్పే శైవంతన్ మన్వంతరే కలియుగే శాలివాహనశకే ప్రథమ పాదే జంబూదీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్బాదే శ్రీశైల ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేరి మధ్యప్రదేశే వసతి గృహే సమస్త బ్రాహ్మణ హరిహర సన్నిధోం. ఓం శ్రీ క్రోధీకృతి నామ సంవత్సరే उत्तरायणे वसंत ऋतुवे वैशाखमासे कृष्णपक्षे पाड्यम्यां तिथियों पाड्यम्यां वासर शुक्रवासर शुभवासर शुभनक्षत्र शुभयोगन शुभकर्ण एवंगन विशेषण विशिष्टायां शुभतिथो गोत्रस्य చెరుకునూళ్ళ గోత్రస్య గోపాల్ రెడ్డి నామదేశ ధర్మపత్ని పారిజాత నామదేశ హర్షవర్ధన్ రెడ్డి నామదేశ సాయి కిరణ్ రెడ్డి నామదేశ సాయి తరుణ్ రెడ్డి నామదేశ దివ్యారెడ్డి నామదేశ సహ కుటుంబానాం క్షేమ. అందరి గోత్రనామాలు చెప్పుకోండి.
క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అంచలంచల భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం మమ పాప పక్షార్థం మనో వాంఛాఫల సిద్ధ్యర్థం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నోదంతి ప్రచోదయాం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహే తన్నో దుర్గ ప్రచోదయాం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాం మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్ని ధీమహే తన్నో లక్ష్మి ప్రచోదయాం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహే తన్నో రామచంద్రాయ ప్రచోదయాం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహే తన్నో హనుమాన్ ప్రచోదయాం శ్రీనిలయాయ విద్మహే శ్రీ వెంకటేశాయ ధీమహే తన్నో శ్రీనివాసాయ ప్రచోదయాం అమృతవాహిని విద్మహే పద్మలోచిని ధీమహే తన్నో శ్రీదేవి ప్రచోదయం ధరణీదేవై చ విద్మహే వసుంధరాయ ధీమహే తన్నో భూదేవి ప్రచోదయాం. అందరు భూమి దాకి దండం పెట్టుకోండి. గోమాత రాష్ట్రము దేశము మన ప్రజలందరూ మనమందరము మన విష్ణు పారాయణము ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా సాగాలి. దేశంలోని ప్రజలు రాష్ట్రంలోని ప్రజలు మనము ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి ఉండాలని సంకల్పం చేసుకుంటున్నాము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం. విష్ణు సహస్ర పారాయణ సేవా సమితి సరస్వతి నగర్ వాళ్ళము, గ్రీన్ పార్క్ వాళ్ళము, ఇది సింగరేణి కాలనీ వాళ్ళం అందరం కలిసి ఈ పారిజాతమ్మ గారింటిలో పారాయణం చేసుకోవడానికి వచ్చాము. గోమాత సంరక్షణార్థము, హైదరాబాద్ పార్లమెంటు ధర్మ సంరక్షణార్థము, దేశ సంరక్షణార్థము. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసనక్తు నమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్వతతా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవా. ఓం శ్రీం శ్రీం నమః. ఓం లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం. దేవ్య ఉవాచ అష్టోత్తర శతం లక్ష్మా స్తోతుమిత్వామి తత్వతః. దేవి సాధు మహాభాగ్యే మహాభాగ్యప్రదాయకం సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రనాశనం. శ్రవణం శ్రవణా భుక్తి ముక్తిదం రాజవశకరం దివ్యం గుహ్యా గుహ్యతరం దుర్లభం సర్వదేవానాం చతుష్పష్టికలాస్పదం పద్మాదీనం వరం తానం నిదీనం నిత్యదాయ సమస్తదేవ సంశేయం అనిమానద్య సిద్ధిదం కిమత్ర బహునోకేన దేవి ప్రత్యక్షదాయకం. తవ ప్రీత్యార్థ వక్ష్యామి సమాహితమనశృణు అష్టోత్తర శతస్య మహాలక్ష్మి స్తుతుదే. క్లీం బీజపదమిక్తుత్వం శక్తిస్తు భువనేశ్వరి అంగన్యాస కరన్యాస స ఇత్యాది పరికీర్తితః. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణై నానావిధైభూషితాం హరప్రదాం హరిహర బ్రహ్మాదిభిసేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధియుక్తా సదాశివ
सरसिजनयने सरोजहस्ते धवलतरङ्कुशगन्धमाल्यशोभे भगवते हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीदमव्यम् कृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सुरभिं नमामि परमात्मिक वाचां पद्मालयां पद्मां शुचिं स्वाहां सदां सुधां धन्यां हिरण्मयीं लक्ष्मी नित्यपुष्टविभावरीम् अतिथिं चतिथिं दीप्तां वसुधां वसुधारिणीं नमामि कमलां कान्तां क्षमां क्षीरोदसम्भवम् अनुग्रहपरां बुद्धिम् अनगां हरिवल्लभाम् अशोकामृतां दीप्तां लोकशोकविनाशिनीं निलयां करुणां लोकमातरं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्ममालाधरां देवीं पद्मिनी पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाभिमुखी प्रभां नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरीं चतुर्भुजां चन्द्ररूपां दिरामिन्दुशीतलाम् आह्लादजननीं पुष्टिं शिवां शिवकरीं सतीं विमलां विश्वजननीं तुष्टिं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करिणीं शान्तां शुक्लमाल्याम्बरां श्री भास्करीं बिल्वनिलयां वरारोहं यशस्विनीं वसुन्धरां हुदाराङ्गं हरिणीं हेममालिनीं धनधान्यकरीं सिद्धिं सैन्यसौम्या शुभप्रदां नृपवेष्टगतानं दावरलक्ष्मी वसु शुभं हिरण्यप्राकारां समुद्रतनयां जयां नमामि मङ्गलं देवीं विष्णुवक्षस्थलस्थितां प्रसन्नाक्षीं नारायणसमाश्रितां दारिद्र्यध्वंसिनीं देवीं सर्वोपद्रववारिणीं नवदुर्गां महाकालीं ब्रह्मविष्णुशिवात्मिकां त्रिकालज्ञानसम्पन्नां नमामि भुवनेश्वरीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरी दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुर श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्रां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् क्षीरोदजय कमलकोमलगर्भगौरी लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये देवी नाम सहस्रेषु पुण्यमष्टोत्तरं शतं येन श्रियमवाप्नोति कोटिजन्म दरिद्रतः दारिद्र्यमोचनं नाम स्तोत्रमम्बा परं शतं येन श्रियमवाप्नोति कोटिजन्म दरिद्रतः पटस्तु चिन्तये देवीं सर्वाभरणभूषिताम् इति श्रीलक्ष्मी अष्टोत्तरशतनामस्तोत्रम् हरिः ओम् अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे नमः समस्तभूतानाम् आदिभूताय भूतृते अनेकरूपरूपाय विष्णवे प्रभविष्णवे वैशम्पायनं वाचा युधिष्ठिर उवाच दैवतं लोके किं वाप्येकं परायणं स्तुवन्तकं कमर्चन्त प्राप्नुयुगान् गोधर्म सर्वधर्माणां भवता परमो मतः किं जपन्मुच्यते जन्तु जन्म संसारबन्धनात् भीष्मं जगत्प्रभुं देवदेवम् अनन्तं पुरुषोत्तमं स्तुवन्नाम सहस्रेण पुरुषा सततो स्थितः अनादिनिधनं विष्णुं सर्वलोकमहेश्वरं लोकाध्यक्षं स्तुवन्नित्यं सर्वदुःखातिको भवेत् नाम कीर्तिवर्धनं
లోకనాథం మహద్భూతం సర్వభూత ఏష మే సర్వధర్మాణం ధర్మోऽధికతో మతః యద్యక్షా పుండరీకాక్షం సవైరచ్చన్నరः సదా పవిత్రానాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యవప్పితః యస్మిన్ చ ప్రళయం యాంతి పునరేవ తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణుర్నామ్నం సహస్రం మే శృణు పాపభయాపహాం యాని నామాని గౌనాని విఖ్యాతాని మహాత్మన ఋషిభిः పరిగీతాని తాని వక్ష్యామి భూత ఋషిర్నామ్నం సహస్రస్య వేదవ్యాసో మహామునిః ఛందో అనుష్టప్తదా దేవో భగవాన్ దేవకీ స్తుతః చం శక్తిర్దేవకి నందన త్రిసామా హృదయం తస్య శాంతర్దేవి నియుజ్యత్ విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం శ్రీ విష్ణుర్దివ్య సహస్రనామ స్తోత్రం శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్టప్ చంద్ర శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవ అమృత సుద్భవో భానురీతి బీజం ఇవకి నందన సృష్టితి శక్తి ఉద్భవ క్షోభనో దేవ ఇతి పరమో మంత్రః సార్గధన్వా గదారమిది శాస్త్రం త్రిసామ సామగ సామేతి కవచం బ్రహ్మోతి ఋతో సుదర్శన కాల ఇతి దిగ్బంధః శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః క్షీరోదన్మత్ర దేశే శుచిమణి విలసత్పైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్తత స్ఫటికమణి నిర్భై మౌర్తికై మండితాంగః రచిత యుక్త పీయూష వర్షై ఆనందిన భూతపదవయస్య నార్వీ విదలసుల నిలచంద్ర సూర్యోచ నేత్రే కర్ణావాసా శిరోదరముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః సం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వదైతే చిత్రం రం రమ్యతే పరం త్రిభువనం ఎనభై ఒకటో శ్లోకంలో 8 నామాలు ఉన్నాయమ్మా. ప్రపంచంలోని కాంతిని తనలోని దితిలో నిల్వ చేసుకొని కావలసినప్పుడు కావలసినంత కాంతిని కాంతికాములకు ప్రసాదించే తేజోదాత ఈ మేధావి. అతని మేధస్సు నుండి ఈ తేజస్సు నిరంతరము వర్షిస్తుంది, కానీ తరగదు. సూర్యుడు తన కిరణాల నుండి రసధారలు కురిపించినట్టే సూర్యునిలోని తేజోమూర్తి తేజో రేఖలతో ప్రపంచాన్ని కాంతియుతం చేస్తాడు. సహజంగా దయామయుడైన పరమేశ్వరుడు అవసరమప్పుడు అష్టశస్త్రాలను ధరించి అరివర్గాన్ని సంహరించేందుకు కూడా వెనుదీయడు. ప్రజలు తప్పుదారి పట్టకుండా అదుపులో పెట్టుకునేందుకు స్వామి పగ్గాలను చేత పట్టుకుంటాడు. స్థైర్య విహారం చేసే ఇంద్రియాలను పగ్గముతో లాగి పట్టుకుంటేనే గాని అవి చెప్పిన మాట వినవు. ఇలా నిగ్రహాన్ని నేర్పి ఎలాగైనా ప్రజాకోటి సరి అయిన మార్గంలో నడిచేందుకు ప్రయత్నిస్తాడు ప్రభువు. ఎంత చెడిపోయినా పూర్తిగా చెడిపోకుండా చివరి క్షణంలోనైనా పరమాత్మ పగ్గంలాగి పట్టుకుంటాడు. లోక కళ్యాణం కోసము ఆయన చూపే వ్యగ్రత ఆయన కొమ్ముల్లో కనిపిస్తుంది. 4 కొమ్ములతో 3 కాళ్లతో 2 తలలతో 7 చేతులతో 3 స్తంభాలకు కట్టివేసిన మహా వృషభంలాగా మహేశ్వరుడు మానవ అభ్యుదయం కోసము బిగ్గరగా కేక వేస్తూ ఉంటాడు. ఆ స్వరంలో చివరి నిస్వరము పరమాత్మకు నివాసస్థానం. ఏ స్వరమైన పర్యవ్యాసనంలో పరమాత్మ ఉనికిని సూచిస్తుంది. అందువల్లనే పరబ్రహ్మను వ్యగ్రుడని గదాగ్రజుడని అంటారు. వేద నిగదితములైన మంత్రరాజములకు అధిపతిగా సమస్త వాజ్మయాన్ని ప్రచవించిన ప్రభువు కాబట్టి ఆయన తేజస్సు అక్షర ప్రపంచానికి అక్షయమైన కాంతిని అపారమైన శాంతిని ప్రసాదిస్తుంది. హరి ఓం తత్సత్.
ఇప్పుడు భగవద్గీత స్టార్ట్ చేస్తాం. ఓకే. कर्म साहकारेण
इति या मन्यते